ఇందులో ఒక పెద్ద మోనోలాగ్ డైలాగ్ ఉంది అని చెప్పేసి నేను విన్నాను. సో అది మా అందరి కోసం, మా ప్లస్ టీవీ ప్రేక్షకుల కోసం ట్రై చేస్తారా అండి? అది చాలా పెద్ద డైలాగ్ అండి, బట్ నేను అంత చెప్పగలను లేదు, ఎందుకంటే అప్పుడు చూద్దాం. బాగా ప్రాక్టీస్ కాదు ఇంకా నన్ను చెప్పమని లేదు. సరే ఈవెంట్ కూడా అడుగుదాం మనం. అంటే ఆ డైలాగ్ చెప్పండి పారిపోతున్నా, క్యారెక్టర్ కూడా వద్దంట. ఆ డైలాగ్ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది మీరు అన్నట్టు ఇందాక సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం తీస్తున్నాము. యాజ్ బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేను అందులోంచి వచ్చాను కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్కి ఉన్న సౌకర్యాలు ఏంటి, దాంట్లో ఉన్న సుఖాలు ఏంటి, అవన్నీ తీసుకుని నోట్ చేసుకుని ఒక పెద్ద డైలాగ్ లాగా రాయడం జరిగిందండి. ఇది కంప్లీట్ ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి డెడికేట్ చేసే డైలాగ్ అన్నమాట. ఓకే. సో ఎంతమంది సాఫ్ట్వేర్స్ చెప్పి వాళ్ళు యూట్యూబ్ లో ఇన్స్టాల్లో పెడతారో చూద్దాం. అదే మై డియర్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, మచాస్, బడ్డీస్. సో మీ అందరి కోసం మన సాఫ్ట్వేర్ ఆనిముత్యం అయినటువంటి సాఫ్ట్వేర్ వెంకటరత్నం సాఫ్ట్వేర్ పెద్ద డైలాగ్ చెప్తాడు. అదంతా ప్రిపేర్ అయిపోయి మాకు పంపించండి మా ఇన్స్టాలకి యూట్యూబ్ లకి. నేను ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు చెప్తాను, ఎందుకంటే అప్పుడు షూట్ లో బాగా ప్రాక్టీస్ చేసి 2 days ప్రాక్టీస్ చేసి చెప్పిన డైలాగ్ అనమాట. ఓకే, మీరే రాసారు అయినా 2 days ప్రాక్టీస్ చేశారు. తప్పదు కదండి. ఓకే. సో రెడీ, యాక్షన్ చెప్పాలా? అది చెప్తే బాగుంటుంది. అంటే మీరు యాక్షన్ చెప్పే ముందు ఏంటంటే, ప్రపంచంలో ఇన్ని జాబ్లు ఉండగా సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు చేయాలి? ఓకే రెడీ. నేను ఇప్పుడు ఒక రోల్ ఇచ్చారు ఇప్పుడు అనమాట, ఇంటర్వ్యూలో చేస్తున్నాను. రెడీ, 1 2 3 గో, యాక్షన్. ప్రపంచంలో ఇన్ని జాబ్లు ఉండగా ఈ వెధవ సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు చేయాలనిపించింది? వెధవ సాఫ్ట్వేర్ జాబ్? అసలు సాఫ్ట్వేర్ జాబ్ లో ఉండే సుఖం సౌకర్యాల గురించి నీకు తెలుసా? తెలీదు. జాయినింగ్ రోజు ఇంట్రడక్షన్ ఇస్తారు, అది అవగానే వెల్కమ్ చెప్పి నీ చేతిలో వెల్కమ్ కిట్ పెడతారు. ఆఫీస్ అంతా తిరగడానికి ఆధార్ కార్డు కన్నా అందమైన ఫోటో తీసి నీ మెడలో ఐడి కార్డు వేస్తారు. మేనేజర్ ఎదురు వచ్చి టీ టైంలో టీంకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఖాళీగా ఉంటే కేటీ ఎడ్యుకేట్ చేస్తారు. బోర్ కొడుతుందంటే బ్రేక్ తీసుకెళ్ళి ఎంటర్టైన్ చేస్తారు. ప్రాజెక్ట్ ఉంటే పని చేయమంటారు, లేదంటే బ్రేక్ మీద ఎంజాయ్ చేయమంటారు. నీ పేరు మీద 0 balance అకౌంట్ ఓపెన్ చేసి నువ్వు పని చేసినా చేయకపోయినా నెల తిరిగేసరికి అందులో శాలరీ వేస్తారు. నువ్వు అడగానే జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ ఇస్తారు. నువ్వు ఎవరైనా జాయిన్ చేస్తే రిఫరల్ బోనస్ ఇస్తారు. కంపెనీ నీదేనే హ్యాండ్ ఫీల్ అవడానికి కంపెనీ షేర్లు ఇస్తారు. అవి అమ్ముకోవాలనుకుంటే ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. కాల్ అందకుండా కంపెనీ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కంపెనీకి కార్లో పికప్లో డ్రాప్లో అరేంజ్ చేస్తారు. ఇంటి నుంచి పని చేస్తానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తారు. ఇంట్లో నుంచి పని చేస్తానంటే ల్యాప్టాప్ ఇస్తారు. ఎక్కడి నుంచి కాల్స్ అటెండ్ అవ్వడానికి కాస్ట్లీ ఫోన్ ఇస్తారు. షిఫ్ట్లో పని చేస్తే షిఫ్ట్ అలవెన్స్ ఇస్తారు. ప్రతి నెల క్లైమ్ చేసుకోవడానికి నెట్ బిల్లు, మెడికల్ బిల్స్ ఇస్తారు. కార్ కొనుక్కుంటారంటే కార్ లీజ్ పాలసీ ఇస్తారు. కార్లో కొట్టించే పెట్రోల్కి ట్యాక్స్ రాయితీలు ఇస్తారు. ఉన్న కంపెనీలో ఉంటే ఎవ్రీ ఇయర్ మినిమం 5% హైక్ ఇస్తారు. అదే నువ్వు జంప్ కొట్టి వేరే కంపెనీకి వెళ్తే 30% హైక్ ఇస్తారు. ఎలక్షన్ అప్పుడు ఓటర్లకు పంచినట్టు కంపెనీ లోగో వేసిన పుస్తకాలు, పెన్లు, క్యాప్లు, టీషర్ట్లు, జాకెట్లు, బ్యాక్ ప్యాక్లే కాకుండా ఈ 2 గిఫ్ట్, దివాళీకి స్వీట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ పంచుతారు. సరదా నింపడానికి సంవత్సరం అంతా ఫన్ ఈవెంట్లు, ఎథనిక్ డేలు, పాట్లక్ లంచ్లు ఇవన్నీ కాకుండా ఈ 2 ఒకసారి రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే రేంజ్ లో ఫ్యామిలీ యానివర్సరీ ఈవెంట్ చేస్తారు. అందరూ కలవడానికి ఆల్ హ్యాండ్స్ మీట్స్ ఉంటాయి. ఒక్కళ్ళే కలవాలనుకుంటే 1-on-1 మీటింగ్లు ఉంటాయి. క్లయింట్ విజిట్ కి మార్నింగ్ ఫ్లోర్ మీద ఫ్లోర్ వర్క్ ఉంటుంది. రాత్రికి పబ్ లో డాన్స్ ఫ్లోర్ మీద థీమ్ మార్ ఉంటుంది. రూపాయి కట్టకుండా లైఫ్ ఇన్సూరెన్స్, మన ఫ్యామిలీ మొత్తానికి మెడికల్ ఇన్సూరెన్స్. పేరుకే 9 to 6 9 hours జాబ్. బ్రేక్లన్నీ తీసేస్తే మనం చేస్తే కేవలం 4 to 5 hours మాత్రమే. ఇక సెలవులు అంటావా? వీకెండ్ పేరున వారానికి ఇచ్చే 2 రోజులే కాకుండా మ్యాండేటరీ లీవ్లు, క్యాజువల్ లీవ్లు, సిక్ లీవ్లు, యాన్యువల్ లీవ్లే కాకుండా పెళ్లి చేసుకుంటారంటే మ్యారేజ్ లీవ్, ప్రెగ్నెంట్ అయిన లేడీ ఎంప్లాయీస్ కోసం మెటర్నిటీ లీవ్, పుట్టిన పిల్లల్ని చూసుకోవడానికి జెంట్స్ కి పెటర్నిటీ లీవ్, ఆ పిల్లలు కొంట్లో పోకపోతే చైల్డ్ కేర్ లీవ్, ఇంట్లో ఎవరైనా పోతే బెరీమెంట్ లీవ్, లాంగ్ లీవ్ పెట్టి చదువుకుంటారంటే సెబాటికల్ లీవ్, సెలవు రోజుల్లో పనిచేస్తే కాంపన్సేటరీ లీవ్, అండ్ ఎక్కువ కాలం పనిచేస్తే ఎర్న్ లీవ్, పెట్టుకోవడానికి లీవ్లన్నీ అయిపోతే లాస్ ఆఫ్ పే లీవ్. సాఫ్ట్వేర్ వాళ్ళని సాఫ్ట్ కార్నర్తో బ్యాంక్ వాళ్ళు అడగకుండా క్రెడిట్ కార్డులు ఇస్తారు. అడిగితే కాదనుకుంటే లోన్లు ఇస్తారు. అవి కట్టుకోవడానికి ఈజీగా ఈఎంఐ ఆప్షన్లు ఇస్తారు. ఈ లోన్లు సరిపోలేదు అనుకుంటే వాటి మీద టాప్అప్ లోన్స్ ఇస్తారు. ఆఫీస్లో ఈమోల్కి వెళ్ళిన చెమట పట్టకుండా సెంట్రల్ ఏసీ ఉంటుంది, సెంట్ కొట్టిన బాత్రూమ్లు ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ ఉన్నట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ జిమ్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు ఉన్న ఎంప్లాయీస్ కోసం డే కేర్ ఫెసిలిటీస్ ఉంటాయి. అదృష్టం ఉంటే నీ చేతిలో ఆన్ సైట్ ఆఫర్ ఉంటుంది. అది లేకపోతే ఆన్ సైట్కి వెళ్ళి వచ్చిన తీసుకొచ్చిన చాక్లెట్ ఉంటుంది. నీ చుట్టూ క్యాంపస్లో కత్తి లాంటి కలరింగ్ ఉంటుంది. దాంట్లో ఎవరైనా సెట్ అయితే నీ లైఫ్ సెట్ అవుతుంది. కొన్ని డైలాగ్స్ ఒక మాట చెప్తానమ్మా, ఇది ఒక డైలాగ్ లాగా ఉంది, ఒక సినిమా లాగా ఉంది. మొత్తం సినిమా చేయొచ్చు. చూస్తే ఏంటినా నిజంగా సాఫ్ట్వేర్ ఇన్ని లాభాలు ఉన్నాయా? కొన్ని మర్చిపోయాను కూడా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ డైలాగ్ నన్ను చెప్పమని అనుంటే మాత్రం నేను మారిపోయేదాన్ని క్యారెక్టర్. బాబోయ్ మానుబాబా అని. గ్రేట్, అసలు నిజంగా సూపర్. నిజంగా గ్రేట్ కదా. మీ రైటింగ్, మీ జాబ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కలగలిపితే ఈ సాఫ్ట్వేర్ వెంకటరత్నం అని అర్థమైపోతుంది. అంత బాగుంది. ఈ మొదలకి డైలాగ్ ఎక్కడ వస్తుందో తెలియదు కానీ అద్భుతంగా ఉంది.
ఈ వన్ లైనర్ యాక్చువల్ గా ల్యాగ్ వచ్చేస్తుందేమో 3 minutes అన్నీ ఆడియన్స్ చూస్తారు లేదా అని డౌట్ మేము దీన్ని 1.5 minute కి షార్ట్ చేస్తామండి. బట్ కంప్లీట్ డైలాగ్ సపరేట్ గా మళ్ళీ మేము రిలీజ్ చేస్తాం. 3 minutes డైలాగ్ సూపర్. అసలు ఇప్పుడు ఏంటంటే అయినా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. లైక్ ఇప్పుడు ఇలా లైవ్ ఇంటరాక్షన్స్ లో అండ్ అసలు దీని గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా చూస్తారు. డెఫినెట్ గా మనం జాబ్ చేయని వాళ్ళకి బోర్ కొట్టినా వాళ్ళు నిజంగా వీడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అని చెక్ చేసుకుంటూ వచ్చారు. నాకు అందులో చాలా వరకు తెలుసు. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ డైలాగ్ 2 days ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఎలా అంటే దీని గురించి సాఫ్ట్వేర్ వెంకటరత్నం గురించి మొత్తం మీద ఒక కథ అయితే ఈ ఒక్క డైలాగ్ గురించి ఒక కథ కింద చెప్పచ్చు. కెమెరామ్యాన్ కి ఇంకా ఓపిక అయిపోయింది. కెమెరా అలా పాతేసిన తర్వాత కెమెరా ముందు నేనే అటు ఇటు తిరుగుతూ డైలాగ్ చెప్తాను. ఎక్కడ కట్ అయితే మళ్ళీ అలాగా 2 days కంటిన్యూగా అనమాట. పడుకోవడం లేవడం మళ్ళీ ఇంకా ఫ్రెష్ అవడం ఇంకా వేరే పని ఏం లేదు. కెమెరా నేనే ఆన్ చేసుకోవడం నేనే డైలాగ్ చెప్తాను. సో అలాగా 2 days తర్వాత, ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక ఫ్లోలో వెళ్ళాలి కాబట్టి ఒక 1.5 minute తర్వాత బ్రీత్ అనేది కదా, సో మళ్ళీ డ్రాప్ అయ్యేవాడిని. మళ్ళీ అలాగా 1 minute 1.5 minute చెప్పిన తర్వాత కూడా ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పాల్సి వచ్చేది. ఇంకా అసలు ఆ ఫ్లోలో ఉన్నాం కాబట్టి అప్పుడు ఇంకా బెటర్గా చెప్పలేము. ఇది మొత్తం డైలాగ్ మొత్తం 3 minutes వస్తుంది. కంప్లీట్ 3 minutes. చాలా బాగుంది అసలు, నిజంగా చెప్తున్నాను కదా. చాలా గ్రేట్. ఫేక్ అయితే చెప్పట్లేదు. రఘువరన్ బీటెక్ లో తను ఎలా చెప్పారు, ధనుష్ గారు చెప్పినట్టు రఘువరన్ బీటెక్ లో ధనుష్ గారు చెప్పినట్టే అనిపిస్తుంది. మంచి మార్క్స్ పడతాయి. మమ్మీ ఇలా బ్లెస్ మీ మమ్మీ అనండి, అప్పుడు బాగుంటది. ఓన్లీ క్యారెక్టర్, చాలా గ్రేట్, చాలా హ్యాపీ. అండ్ మీరు ఈ డైలాగ్ అడిగినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. రీజన్ ఏంటి అంటే ఇది రేపు పొద్దున్న అలా చూస్తే వీళ్ళు ఏమన్నా ఇది నిజంగానే చెప్పాడా లేదా అని ఒక డౌట్ ఉంటుంది ఆడియన్స్ కి. బట్ కానీ అది క్లియర్ చేయడానికి నాకు, కానీ ఇది యూట్యూబ్ మెమరీ కాదు, సినిమా మెమరీ. ఏ పెద్ద డైరెక్టర్ గారో చూస్తే మా బాబుని పెద్ద హీరోని చెయ్యండి అయ్యా. మమ్మీ వెనకాల షూటింగ్ బ్యాగ్ వేసుకుని తిరుగుతుంది. ఉండండి డైరెక్టర్ గారు ఒక్క నిమిషం, మా అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడు ఆన్ స్క్రీన్ కొడుకు ఆప్షన్ ఉంటే నా దగ్గర ఆఫ్ స్క్రీన్ లో కొడుకు వచ్చేస్తాడని చెప్పాను. సూపర్ అసలు.